అందరికీ నమస్కారం. వంశీ డైరీ అండ్ పౌల్ట్రీకి స్వాగతం. నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ చాలా గ్యాప్ అంటే ఒక 1 మంత్ తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో, అందరూ నన్ను క్షమించాలి. సో, నేను లాస్ట్ పోస్ట్ చేసిన 2, 3 వీడియోస్‌కి నాకు చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఎక్కువ శాతము అంటే యూత్ ఎక్కువ రియాక్ట్ అయ్యి ఇంకా ఇంకా కొన్ని క్వెషన్స్ అడిగి అంటే కమెంట్స్‌లో కొన్ని క్వెషన్స్ అడిగి డైరీ ఎలా పెట్టాలి? మళ్ళీ ఈ కోళ్ళ గురించి కానీ ఇది చాలా ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. సో నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అలానే ఈ గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది అంటే 1 మంత్ వరకు ఏ వీడియో షూట్ చేయలేకపోయాను, ఎందుకు షూట్ చేయలేదు, ఎందుకు పోస్ట్ చేయలేదో ఒకసారి మీ అందరికీ క్లారిటీ ఇద్దామనేసి జస్ట్ ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు లాస్ట్ వచ్చిన కమెంట్స్లో మెయిన్గా అంటే ఒక ఎక్కువ శాతం మంది అడిగింది ఏంటంటే మళ్ళీ పూర్తి స్థాయిలో ఈ డైరీ ఫామ్ గురించి ఒక వీడియో చేయమనేసి అడగడం అయితే జరిగింది. సో, అది ఎందుకు షూట్ చేయలేదు అంటే దానికి రీజన్ అయితే ఉంది. రీజన్ అంటే ఒక ఏదో సింపుల్ రీజన్ అయితే కూడా కాదు. కొంచెం బలమైన రీజనే. మెయిన్‌గా ఏంటంటే ఇన్ని రోజులు నాకు ఈ ఒక పక్క డైరీ, ఇంకో పక్క ఈ కోళ్ళు స్టార్ట్ చేశానని చెప్పాను కదా! 2 ప్యారలల్‌గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాననమాట. సో, ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్ అందరికీ తెలిసిందే. ఏంటంటే మన కోవిడ్ సిట్యుయేషన్స్‌కి చాలా బిజినెసెస్ అనేది దెబ్బతిన్నాయన్నమాట. మెయిన్‌గా దాంట్లో మన ఈ డైరీ బిజినెస్ అనే దాని మీద కూడా ఈ కోవిడ్ ప్రభావం అనేది బలంగానే పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే బై ఈ బయట మేజర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి సేల్స్‌ననేది తగ్గించడం జరిగింది. సో, ఎప్పుడైతే వాళ్ళు సేల్స్ తగ్గించడం స్టార్ట్ చేశారో, సో, జనాలను అంటే రైతుల దగ్గర నుంచి ఇంటేక్ గూడా తగ్గిచ్చేశారనమాట. సో, ఇప్పుడు సపోజ్ నేను ఒక పర్ డే 100 లీటర్స్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో, ముందు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండింది కాబట్టి 100 లీటర్స్ నా దగ్గర నుంచి తీసుకునేటోళ్ళు. సో, ప్రైస్ గూడా మనకి తగినట్టు వాళ్ళు ఇచ్చి తీసుకొనెళ్ళేటోళ్ళు. సో, ఇప్పుడేంటంటే వాళ్ళకి అంత రిక్వైర్మెంట్ లేనందువల్ల వాళ్ళు అది తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకున్నా గూడా పర్ లీటర్‌కి మనకి ప్రైస్ అనేది చాలా తగ్గిచ్చేసారనమాట. సో, ముందైతే మనం ఇక్కడ చేసే పనికి, మన కష్టానికి కరెక్ట్‌గా అమౌంట్ అయితే వచ్చేది. సో, మేనేజ్ చేసుకోగలిగేటోళ్ళం. ఇప్పుడది కొంచెం ఇబ్బందయిందనమాట. సో, ఇట్లా ఇబ్బందున్నప్పుడు గూడా నేను ఇంకా మళ్ళీ డైరీ ఫార్మ్ గురించి చేసి, ఇలా ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పడం కరెక్ట్ అయితే కాదు. సో, అందుకనే నేను ఈ వీడియో అయితే ఇన్ని రోజులు ఈ డైరీ ఫార్మ్ గురించి అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా వీడియో అయితే చేయలేకపోయాననమాట. దానికి అందరూ క్షమించాలి. సో, సిట్యుయేషన్ అయితే ఇప్పుడైతే మరీ ఘోరంగా ఉందనమాట. ఎందుకంటే పాలు ఈ రైతులు తీసుకెళ్ళి ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వలేకపోతున్నారు. ఈ కంపెనీస్ కూడా మా దగ్గర నుంచి ఇంటేక్ అనేది బాగా తగ్గిచ్చేసింది. ఒకప్పుడు 35, 36 పర్ లీటర్ ఇచ్చే డైరీస్ కూడా ఇప్పుడు ఏంటంటే 24, 25 అనేది అంటే ఆల్మోస్ట్ 10 రూపీస్ వరకు పర్ లీటర్ తగ్గిపోయిందనమాట. సో, 1 లీటర్, 2 లీటర్ వచ్చే ఫార్మర్స్‌కి ఇది అంత ఇబ్బంది ఉండదు. కానీ అదే నమ్ముకొని అద ఇంకదే బిజినెస్‌గా అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఇబ్బందయిందనమాట. సో, ఈ సిట్యుయేషన్స్‌లో వీడియో అనేది కూడా ఏమీ చేయలేకపోయాను. అండ్ మేజర్‌గా ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎవరైతే ఈ డైరీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో, వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయి. డౌట్స్ అంటే ఫస్ట్ థింగ్ అందరూ మేజర్ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు స్టూడెంట్స్. ఎంతమందైతే ఇప్పుడు సపోజ్ 100% పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, దాంట్లో ఓన్లీ నా అంచనా ప్రకారం 20-30% మాత్రమే ఒక అడుగు ముందుకేస్తున్నారనమాట. అంటే ఈ ఫీల్డ్‌లోకి వన్ స్టెప్ ఫార్వర్డ్‌గా వచ్చి స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా అది వేరే విషయం. కానీ ఇంట్రెస్ట్ ఉన్న 80% ఆఫ్ ద పీపుల్ ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్లనో, అంటే ఇది చేస్తే ఏమవుతుంది అని ఒక ఇదో, లేకపోతే కొన్ని ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ అడ్డు రావడం గానీ, ఫ్యామిలీ వాళ్ళు ఏందిరా ఇంత చదువుకొని ఈ డైరీ పెట్టుకోవడం ఏంది అని అంటారనే గానీ, సొసైటీ గానీ, ఇవన్నీ ఆలోచించుకొని ఒక 80% ఆఫ్ ద పీపుల్ వెనకడుగేసేస్తున్నారనమాట. సో, ఎవరైతే లేదు
నా నా పని నాది. సో నాకు ఇది ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయగలను అని నమ్మే 20% పీపుల్ మాత్రమే ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ ఒడిదుడుకుల్ని తట్టుకోలేక తొందరగా వాళ్ళ డైరీస్ అనేది క్లోజ్ చేసుకునేస్తున్నారు అనమాట. సో ఈ మెయిన్గా ఈ బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే, పర్టికులర్గా ఈ అగ్రికల్చర్ సైడ్ ఏదొచ్చినా కూడా మన కష్టం అనేది ఎంత మనం పెంచుకుంటామో మన ఆదాయం కూడా అంతే పెరుగుతుంది అనమాట. ఈ రెండు అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పుకోవచ్చు. మన కష్టం పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా మన ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. మనం ఎంత కష్టం తక్కువ చేసుకుంటూ వచ్చామంటే మన ఆదాయాలు కూడా అదే విధంగా తగ్గిపోతూ వస్తాయి. కష్టం తగ్గించుకోవడం అంటే ఏం లేదు, జస్ట్ మనం చేసే పనిని జస్ట్ ఎక్విప్మెంట్స్తో చేయడం అనమాట. ఈ ఎక్విప్మెంట్స్ పెట్టామంటే మనకు ఖర్చు పెరుగుతుంది. సో వాటికి ఉన్న మెయింటెనెన్స్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనకు వచ్చే ప్రాఫిట్లో మనం కొంచెం అవుట్ కోసం పెట్టేయాల్సి వస్తుంది అనమాట. సో అలా మెయిన్ అనమాట. సో వచ్చే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకటి ఒక ఒక రోజులో 24 అవర్స్ ఉంటే 24 అవర్స్ నువ్వు కష్టపడేదానికి రెడీ అయిపోవాలి. ఫస్ట్ థింగ్ 24 అవర్సా అంటే ఎస్, 24 అవర్స్ నువ్వు కష్టపడడానికి రెడీ అయిపోవాలి. నీకు 24 అవర్స్ పని ఉంటుందా ఉండదా అనేది వేరే విషయం. కానీ ఒకవేళ 24 అవర్స్ నాకు వర్క్ ఉన్నా నేను 24 అవర్స్ వర్క్ చేస్తాను అన్నట్టు నువ్వు ఫిక్స్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు ఎంత వీలైతే అంత ఖర్చు తగ్గించుకోవడానికి మాత్రమే ట్రై చేయాలన్నమాట. సో ఏదో స్టార్ట్ చేస్తున్నాం కదా, బలంగా స్టార్ట్ చేసేద్దాం, పెద్ద షెడ్ వేసేద్దాం, ఎక్విప్మెంట్స్ అన్నీ తెచ్చుకునేద్దాం అనేది మాత్రం అది నా ఒపీనియన్ వరకు అది మంచిదైతే కాదు. ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తాం, సో అంతా ఓకే పర్ఫెక్ట్గా వెళ్తుంది అన్నప్పుడు ఒక్కొక్క స్టెప్ మనం ఈ అంతా పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకేసారి అన్నీ తెచ్చేసుకోవడం అంతే మొత్తం ఒకేసారి స్టార్ట్ చేయడం అనేది నా దృష్టిలో అది మంచి ఒపీనియన్ కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, అన్నీ అయిపోతుంది, మనము స్టార్ట్ చేస్తాం, చిన్న షెడ్డే వేస్తాం, మనం చూస్తున్నట్టు చిన్న షెడ్డే వేసుకుంటాం, ఆవుల్ని తెచ్చుకుంటాం, అంతా బాగానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే కష్టపడతాం, అది ఓకే ప్రాబ్లం లేదు, మనమే కష్టపడుకుంటాం, మనం అన్నీ ఓకే పర్ఫెక్ట్గానే ఉంటుంది. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మార్కెటింగ్ అనమాట. అంటే మనము ఇంత కష్టపడి ఒక ప్రోడక్ట్ని అనేది తీసుకొని వస్తాం, అంటే మనంతా కష్టపడి ఒక ప్రోడక్ట్ని తీసుకొని వస్తాం, దాన్ని కరెక్ట్గా రీసేల్ చేసుకోగలగాలి. ఆ రీసేల్ చేసుకోకపోవడం వల్లనే సగానికి సగం ఈ డైరీ బిజినెస్ అనేది లాస్లోకి వెళ్ళిపోతుంది. సో నార్మల్గా ఆలోచించండి, ఒక 1 లీటర్ మిల్క్ మనము ఇప్పుడు బయట ఏదైనా ఏ కంపెనీ మిల్క్ ప్యాకెట్ అన్నా 1 లీటర్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 55 to 60 వరకు అవుతుంది. 55 రూపీస్ to 60 రూపీస్ అవుతుంది ఒక 1 లీటర్ మిల్క్, అది కంపెనీ నుంచి మనం తీసుకోవాలంటే. అదే అంటే నేను ఇప్పుడు ఓపెన్గా చెప్పేస్తున్నా, అదే కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ ఉంది, ఆ ఎక్స్ అనే కంపెనీ పాల ప్యాకెట్ 60 రూపీస్ 1 లీటర్ బయట. సేమ్ ఎక్స్ అనే కంపెనీ ఒక రైతు దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎంత పే చేస్తుందో తెలుసా? మ్యాక్సిమం అంటే 26 to 27 రూపీస్, అంటే హాఫ్ కూడా కాదు. సో అదే 60 రూపీస్కి కానీ ఒక రైతు అమ్ముకోగలిగాడంటే అసలు ఇక ఈ లాస్ అనేదే ఉండదు ఎక్కడ ఈ డైరీ దాంట్లో. సో మెయిన్ ఇబ్బంది ఏంటంటే అదే మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు. దానికన్నా ముందు జనాలు కూడా అలానే ఉన్నారనమాట. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక బాటిల్లో పాలు తీసుకొని సపోజ్ ఏదో ఒక అపార్ట్మెంట్కో ఒక ఇంటికో వెళ్ళి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు ప్యాకెట్లో వచ్చేటివి మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అది ఈ పద్ధతి ఇలానే ఉన్నంత వరకు ఈ డైరీలో నాకు తెలిసి గ్రోత్ అనేది ఉండదు ఎవరికి. ఎప్పుడైతే ఈ మార్కెటింగ్ కరెక్ట్గా చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ప్రాఫిట్స్ చూస్తున్నారు, మిగతా వాళ్ళందరికీ ఖచ్చితంగా లాసే వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, జస్ట్ మాకు 50% ఆఫ్ ది ప్రైస్ కూడా రావట్లేదు ఆ డైరీస్ దగ్గర నుంచి. మెయిన్ ప్రాబ్లం అయితే అది ప్రస్తుతానికి. అది ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల ఆ ప్రైస్లో కూడా ఇంకా చాలా ఫ్లక్చుయేషన్స్ అయితే వచ్చాయి. ఇంక్రీజ్ ఎప్పటికి ఉండదో అప్పటికి తగ్గడమే. ఈ రీజన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని
ఈ టైంలో మనము ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదని నాకు అనిపించి ఇంత గ్యాప్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఒకవేళ అయినా సరే లేదు మేము ఎలా అయినా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మాకు ఇంకా ఇన్పుట్స్ కావాలి అని అనుకుంటే డెఫినెట్గా నేనైతే నాకు తెలిసినంత వరకు నేనైతే హెల్ప్ చేయగలుగుతాను. ఒక డైరీ విషయంలోనే కాదు, ఈ పౌల్ట్రీకి సంబంధించి కానీ డైరీకి సంబంధించి కానీ ఏ విషయంలో అయినా నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేయగలుగుతాను. ఒకవేళ నాకు తెలియకపోయినా వెటనరీ డాక్టర్స్ అందరినీ కూడా కన్సల్ట్ అయ్యి సో మీకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయితే చెప్పగలను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఈ డైరీ ఈ బిజినెస్సే కాకుండా నేను కొత్తగా యూట్యూబ్లో ఇంకొక ఛానల్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ ఈ మంత్లో ఆ ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది. దాంట్లో వేరే కంటెంట్ అయితే పెట్టబోతున్నాను. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు కావాలంటే ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. డెఫినెట్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానీ వీడియోస్కి సంబంధించిన ఒకవేళ ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మనము ఇన్స్టాగ్రామ్లో అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఇంకొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.